టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాబందుల లెక్క రాక్షసుల లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిని తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని విద్యార్థులని రైతుల్ని మహిళల్ని యువకులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు వాళ్ళని బండకేసి కొట్టారు. ఈరోజు సిగ్గుశరం లేకుండా వాళ్ళ 10 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉందనే విధంగా కాంగ్రెస్ పాలనలో ఏదైతే న్యాయం యువకులకి జరుగుతలేదని చెప్పి ఈరోజు ఏదైతే సదస్సు సంగ్రామ సదస్సు అని చెప్పి సరూర్ నగర్లో ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో తెలంగాణ ప్రజలకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి డ్రామారావుకి ఈరోజు ఈ డ్రామా ఈ స్కిట్ షో ద్వారా ఈ యొక్క ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంటే నేను క్లుప్తంగా కొన్ని విజువల్స్ తోటి చూపించదలుచుకున్న దానికోసం గాంధీ భవన్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఆయన ఒక పరిస్థితి ఏ రకంగా ఉందంటే అలా చాలా స్పష్టంగా కనబడుతుంది. 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి బానిసై తెలంగాణ ప్రజల్ని పట్టించుకోకుండా తన ఫార్మ్ హౌస్ లో చెట్టు కింద కూర్చొని మందు సిగరెట్ తాక్కుంటా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా, తెలంగాణలో విద్యార్థులు ఇబ్బంది పడ్డా, తెలంగాణలో ఉన్న రైతులు ఇబ్బంది పడ్డా, నా మందు నా సుట్ట నా కుర్చీ నా కింద ఏదైతే పని చేయడానికి ఒక వ్యక్తి అనే విధంగా కేసీఆర్ వైఖరి ఆ రకంగా ఉండే. ఆ రకంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ తో పరిమితమై షాడో ముఖ్యమంత్రిగా ఆ రోజు సచివాలయంలో బయట షాడో ముఖ్యమంత్రిగా తన తనయుడైన కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు అలియాస్ మచ్చర్ పైల్వాన్ ఆయన ఏదైతే ఆ రోజు అడ్డగోలుగా క్వశ్చన్ పేపర్లు ఎగ్జామినేషన్లు కండక్ట్ చేయుర్రా నాయనా అనంటే, ఎగ్జామినేషన్లు నిర్వహించుర్రా నాయనా అనంటే ఆ ఎగ్జామినేషన్లలో కూడా ఏదైతే పైసలకి క్వశ్చన్ పేపర్లని అమ్మి పైసలకి తన పిఏ ద్వారా క్వశ్చన్ పేపర్లని అమ్మి ఆ రోజు 10th క్లాస్ పేపర్కి వెళ్ళి మొదలు పెడితే ఎంసెట్ ఇంటర్మీడియట్ టీజీపీఎస్సి దాంట్లో సిడిపిఓ ఈఓ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే 10వ తరగతి పిల్లల పేపర్లకు వెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వరకు కూడా ప్రతి పేపర్ ని కూడా ఏదైతే అంగట్లో సరుకులు అమ్మినట్టు పైసలు తీసుకొని పేపర్లన్నీ అమ్మి ఆగం చేసిండు. ఆగం చేస్తే ఏమైంది? కేసీఆర్ బాగానే ఉన్నాడు మందు దాక్కుంటూ, కేటీఆర్ బాగానే ఉన్నాడు ఏసీ రూమ్లలో కూర్చుంటూ పేపర్లు అమ్మి. ఆగమైంది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు విద్యార్థులు పిల్లలు ఆగమై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు బోడా సునీల్ నాయక్ కానీ, అసంపల్లి మహేష్ కానీ, శ్రీకాంత్ కానీ, షబ్బీర్ కానీ ఆ రోజు ఈ రకంగా వందలాది మంది పిల్లలు తెలంగాణలో ఉన్న యువకులు తెలంగాణలో ఉన్న విద్యార్థులు పాపం మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మితే వాళ్ళ పేపర్లు లీక్ అయితే ఆ లీకులైన కారణంగా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలయ్యారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన. ఆ రోజు చాలా స్పష్టంగా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఏదైతే బోడా సునీల్ నాయక్ కానీ, ఆసంపల్లి మహేష్ కానీ, శ్రీకాంత్ కానీ, షబ్బీర్ కానీ ఏ రకంగా ఆ రోజు ఇబ్బంది పడి బాధితులైనరో ఈడ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ హయాంలో లీక్ అయిన ప్రతి పేపర్, అది 10th ఎస్ఎస్సి పేపర్ కానీ, ఇంటర్మీడియట్ పేపర్ కానీ, ఎంసెట్ పేపర్ కానీ, దానితో పాటు టీజీపీఎస్సీ పరిధిలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, అదే విధంగా వివిధ మొత్తం 16 ఎగ్జామినేషన్లు లీక్ అవ్వడం జరిగింది. ఇది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. కేసీఆర్ రాక్షస 10 ఏళ్ల పాలన. ఆత్మహత్యలు, పేపర్ లీకులు, ఏదైతే పేద ప్రజల ఆత్మఘోష, ఇది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చినాక ఏదైతే చాలా స్పష్టంగా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు సిగ్గు శరం లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఏదైతే 10 ఏళ్లు విద్యార్థులని పట్టించుకోక
విద్యార్థుల దగ్గరకు వెళ్ళని వాళ్ళు, విద్యార్థులని పరామర్శించని వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు చెన్నూరు నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు బల్కసుమన్ లేడు. ఆ రోజు హుజరాబాద్ లో షబ్బీర్ ఆత్మహత్య చేసుకుంటే కౌశిక్ రెడ్డి లేడు. ఆఖరికి సిరిసిల్ల శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకుంటే కూడా కేటీఆర్ కి సోయి లేకుండే. మా 2.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కావాలనుకునే విధంగా చాలా స్పష్టంగా ఏదైతే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామో